అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి మనం భాగవత కథలలోని ప్రహ్లాద చరిత్రాన్ని చెప్పుకుందాం అనుకున్నాం. ఈ ప్రహ్లాద చరిత్ర కానీ మిగిలినటువంటి కథలకు సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి ముందుగా మనం జయ విజయులు ఎవరు, వారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా పుట్టడానికి గల కారణం ఏమిటి? ఈ విషయాలను ముందుగా ప్రస్తావించుకొని తర్వాత ప్రహ్లాద చరిత్ర అంటే హిరణ్యకశిపునికి సంబంధించినటువంటి ప్రహ్లాద చరిత్రను గురించి, దానిలో ఉండేటటువంటి భాగవత పద్యాల యొక్క విశిష్టతలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్వము బ్రహ్మదేవుడు సృష్టి చేయాలనుకున్నాడట. అనుకొని తానొక్కడే ఎలా చేయగలడనేటువంటి భావనతో ఓ నలుగురిని సృష్టించారట. వాళ్ళే సనక సనందాదులు అంటారు. ఈ సనక సనందాదులు అనేటటువంటి వారిని సృష్టించి, నాయనా, నేను చేస్తున్నటువంటి సృష్టిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి కోరాడట. అందుకు వారు, నానా, మేము అలా చెయ్యము, మేము యోగులుగా ఇలాగే మిగిలిపోతాము, బాల్య వ్యవస్థలోనే మేము ఇలాగ ఉండిపోతాము, కాబట్టి మమ్మల్ని ఈ సృష్టి కార్యములో ఒక భాగస్వాములుగా చేయవద్దు అని చెప్పేసి వేడుకున్నారట. బ్రహ్మగారు సరేనని చెప్పేసి వాళ్ళని క్షమించి వదిలిపెట్టేశారట. ఈ సనక సనందాదులు అనేటటువంటి వారు మొత్తము నలుగురు. ఎవరయ్యా వారంటే సనకుడు, సనందుడు, అలాగే సనత్కుమారుడు, సనస్సు జాతుడు అనేటటువంటి వారు. ఈ నలుగురు కూడా మేము యోగులుగానే సిద్ధపురుషులుగానే మా జీవితాలను గడపాలనుకుంటున్నాము, కాబట్టి సృష్టి ధర్మములో మమ్మల్ని ప్రవర్తకులుగా చేయవద్దు అని చెప్పేసి వేడుకున్న తర్వాత వారందరూ కూడాను ఒకానొక రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళ్ళారట. అలా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి సమయమున శ్రీ మహావిష్ణువు చక్కగా అక్కడ వైకుంఠములో శేషపై పడుకొని ఉన్నాడట. ఆ శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళాలంటే వీళ్ళందరూ కూడాను దాదాపు 7 ముఖద్వారాలని దాటి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వారు 6 ముఖద్వారాలను దాటేశారట. 7వ ముఖద్వారం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 2 ఆయుధాలను పట్టుకొని ద్వారపాలకులుగా నిలబడి ఉన్నారట. వాళ్ళిద్దరూ ఎంతో తేజోవంతంగా వెలుగొందుతూ ఉన్నారట, ప్రకాశిస్తూ ఉన్నారట. వాళ్ళని చూశారట వీళ్ళు. వాళ్ళని చూడడం ముందుగా వీరు చేసినటువంటి ఏంటంటే వైకుంఠం యొక్క విశేషాలని, ఆ వైకుంఠాన్ని వర్ణించడం అనేటటువంటిది చేశారట. ఏమిటయ్యా అది అంటే, వైకుంఠం అనేటటువంటిది ఒక సరస్సు అయితే వైకుంఠుని నివాసము ఒక పద్మం అట. అలాగే ఆదిశేషుడు ఆ పద్మము యొక్క మధ్యలో ఉన్నటువంటి గుబ్బలాంటి వాడట, దిద్దు లాంటి వాడు. ఆ శేషశయ్యపై నిద్రించేటటువంటి శ్రీహరి పద్మములలో ఉండేటటువంటి మకరందాన్ని గోలేటటువంటి తుమ్మెదట.
ఆ వైకుంఠధామము శ్రీనివాసుని యొక్క నివాసమట. అటువంటి ఆ శ్రీనివాసుని యొక్క నివాసములో ఉన్నటువంటి 6 ద్వారాలను దాటి 7వ ద్వారములోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారట సనక సనందాదులు. అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారపాలకులిద్దరూ కూడాను సనక సనందాదులను లోపలకు పోనివ్వకుండా అడ్డుకున్నారట. వార్లే జయ విజయులు అనేటటువంటి వారు. వారు ఈ సనక సనందాదులను చూశారట. వీళ్ళు గొప్ప యోగులు, బాల్యములో విపరీతమైనటువంటి ప్రకాశాన్ని తమ యొక్క ముఖములో నిలుపుకోగలిగినటువంటి వారు. ఎందుకంటే యోగముఖ్యులు కదండి వాళ్ళు నలుగురు కూడాను. ఆ యోగ ప్రభావముతో వారు తేజవంతమైనటువంటి ముఖ కవళికలను కలిగి ఉన్నారట. ఇంతకు ఈ సనక సనందాదులు ఏం చేశారప్పుడు అంటే, మేము శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వచ్చాం, మహిమాన్వితమైనటువంటి తపస్సంపన్నులం మేమందరము కూడాను, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరా మీరు అని చెప్పేసి ఉగ్రదర్గులు అయిపోయారట. విపరీతమైనటువంటి కోపం తెచ్చుకున్నారట. తెచ్చుకొని వారిద్దరిని శపించడం అనేటటువంటిది చేశారట. ఏమని శపించారయ్యా అంటే, మీరు భూలోకములో పుట్టండి అని చెప్పి శపించారట. వెంటనే వాళ్ళ యొక్క మహిమను తెలుసుకున్నటువంటి ఆ జయ విజయులు ఇద్దరూ కూడాను వాళ్ళ పాదాల మీద పడి శరణ వేడుకున్నారట. శరణ వేడుకొని, నాయన మేము శ్రీహరి పాద స్పర్శనికి దూరంగా ఉండలేము, ఆయనని చూస్తూ మేము ఇక్కడ బ్రతకాలనే మా జీవిత లక్ష్యం అనేటటువంటిది, ఆయనకి సేవలు చేస్తూ ద్వారపాలకులుగా ఉండాలనేటటువంటి భావన మాది. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా నీవు భూలోకంలో పుట్టమని శపించడం అనేటటువంటిది ధర్మము కాదు, శాపం అనేటటువంటిది తిరిగి తీసుకోగలిగినటువంటిదే. కాబట్టి ఆ శాపానికి విమోచనం అనేటటువంటి మార్గాన్ని మాకు చూపించవయ్యా అని చెప్పేసి అన్నారట జయ విజయులు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడటండి. ఏమనంటే, మీరు విష్ణు భక్తులు కదా, విష్ణు భక్తులై కొన్ని వేల జన్మలు ఎత్తి పుణ్యం చేసుకొని శ్రీ మహావిష్ణువుని మరలా ద్వారపాలకులుగా వస్తారా? లేకపోతే శ్రీ మహావిష్ణువునకు శత్రువులై 3 జన్మలు ఎత్తి ఆ 3 జన్మలలో శ్రీ మహావిష్ణువుతో వైరమును పూని అలా ఆ వైరముతో శ్రీ మహావిష్ణువుని చేత సంహరించబడి 3 జన్మలలోనే శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులుగా వస్తారా? ఏం చేస్తారు అని అడిగారట వాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారట, నాయన మేము విష్ణువునికి దూరంగా బ్రతికి ఉండలేము, శ్రీ మహావిష్ణువు యొక్క పాదసేవ చేసుకోకుండా ఉండలేము, ఆయన ద్వారపాలకులుగా లేకుండా మేము బ్రతకలేము. కాబట్టి నిత్యము ఆయన యొక్క తేజోవంతమైనటువంటి దర్శనము లేనిదే మేము బ్రతకలేము. అలాగే ఆయన పాదస్పర్శ ధూళిని మేము తొలవకుండా ఉండలేము. కాబట్టి మేము ఎక్కువ కాలం మంచివారిగా ఉండి భగవంతుని యొక్క సేవలో పరిపూర్ణమైనటువంటి జీవితాలను గడిపి ఎన్నో జన్మలు ఎత్తి స్వామి దగ్గరకు చేరడం అనేటువంటిది మాకు ఇష్టం లేదు. 3 జన్మలలోనే మేము క్రూరులమై అతి భయంకరమైనటువంటి వాళ్ళమై శ్రీ మహావిష్ణువుతో వైరము పెట్టుకొని ఆయనతో యుద్ధం చేసి ఆయన యొక్క చేతులలోనే మరణించి మేము ద్వారపాలకులుగా వచ్చేటట్లుగా మాకు శాప విమోచనము కలిగించండి అని వేడుకున్నారట. అలా పుట్టినటువంటి వాళ్ళే ఈ హిరణ్యకశిపులు, అలాగే రావణ కుంభకర్ణులు, అలాగే శిశుపాల దంతభక్తులు. వీళ్ళు ముగ్గురు కూడాను హిరణ్యకశిపులు అనేటటువంటి వాళ్ళు కృతయుగానికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే రావణ కుంభకర్ణులు అనేటటువంటి వాళ్ళు
త్రేతాయుగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే శిశుపాల దంతవక్తులు అనేటటువంటి వాళ్ళు ద్వాపర యుగానికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగా కృత, త్రేత, ద్వాపర యుగములలో శ్రీ మహావిష్ణువు యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఈ కథలను అల్లడం అనేటటువంటిది జరిగింది. అంటే ఏ యుగమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క రూపము, ధర్మము ప్రతిష్ఠితమై ఉంటుంది. అలా భగవంతుని యొక్క స్వరూపముతో ఉండినటువంటి లోకాలన్నీ కూడాను భగవంతుని యొక్క పరిధిలోనే ఉంటాయి. అలాంటి ఆ 3 యుగాలలో కూడా శ్రీ మహావిష్ణువునకు శత్రువులుగా పుట్టి శ్రీ మహావిష్ణువు యొక్క చేతులలో మరణించి చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులుగా మరలా అక్కడికి వెళ్ళడం అనేటటువంటిది చేశారట జయ విజయులు అనేటటువంటి వాళ్ళు. అటువంటి దానిలో మొట్టమొదటి కథ ఈ హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతం, హిరణ్యకశిపుల యొక్క వృత్తాంతం. ఈ హిరణ్యకశిపులు ఇద్దరు కూడాను సనక సనందాదుల యొక్క శాపముతో పుట్టి శ్రీ మహావిష్ణువుతో వైరము పూనుకొని ఆయన యొక్క చేతులలోనే మరణించడం అనేటటువంటిది చేస్తాడు. మొట్టమొదటిగా హిరణ్యాక్షుడు పెద్దవాడాయన. హిరణ్యాక్షుడు లోకాలన్నింటినీ కూడా జయించాడట. 14 లోకాలను జయించాడట. దేవతల మీద విజయం సాధించాడట. గ్రహగతుల మీద కూడా విజయం సాధించాడట. భూమిని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి సముద్రములో ముంచిపడేశాడట. అలా మునిగిపోయినటువంటి ఆ భూమిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించాడట. ఆ వరాహావతారాన్ని ధరించి సముద్రము యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ హిరణ్యాక్షునితో యుద్ధం చేసి హిరణ్యాక్షుని మట్టి గర్వించి సంహరించి భూమిని తన యొక్క కోరల మీద ఎత్తి రక్షించడం అనేటటువంటిది చేశాడట. అలా ఈ వరాహావతార రూపములో శ్రీ మహావిష్ణువు తన అన్న అయినటువంటి హిరణ్యాక్షుని సంహరించాడు అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు విపరీతమైనటువంటి కోపం తెచ్చుకున్నాడటండి. తెచ్చుకొని వెంటనే ఆ హరిని సంహరించాలి అని భావించాడట. వెంటనే వైకుంఠం వైపుకి దండెత్తాడట. శ్రీ మహావిష్ణువు ఏం చేయాలో అర్థం కాలేదట ఆయనకి. ఎందుకంటే ఇది హిరణ్యకశిపుడు సంహరింపబడేటటువంటి సమయం కాదు. ఆయన ఇంకొంతకాలము ఉండాలి. కాబట్టి అతను సంహరించకుండా ఉంటే అతను నన్ను సంహరించేటట్లున్నాడు. ఎలా వస్తున్నాడట హిరణ్యకశిపుడు వైకుంఠం మీదకి? శూలాయుధహస్తుండై కాలాకృతి వచ్చు ధనుజు గని విష్ణుండు కాలగ్నత మాయాగుణశీలత నిట్లని తలచ చిత్తములోనన్. చూడండి ఒకసారి చూద్దాం మళ్ళా. శూలాయుధహస్తుండై కాలాకృతి వచ్చు ధనుజుగని విష్ణుండు కాలగ్నత మాయాగుణశీలత నిట్లని తలచ చిత్తములోనన్. వాడు ఎలా వస్తున్నాడట? శూలాయుధహస్తుండై గొప్పదైనటువంటి శూలాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడట హిరణ్యకశిపుడు. ఎలా వస్తున్నాడట అంటే యమునిలాగా వస్తున్నాడట, కాలునిలాగా వస్తున్నాడట. ఆ కాలుడు ఎందుకు వస్తాడు? ప్రాణుల యొక్క ప్రాణాలను హరించడానికి వస్తాడు. అటువంటి కాలాకృతి అంటే యముని యొక్క రూపాన్ని ధరించి ఆ రాక్షస రాజైనటువంటి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువు నివాసమైనటువంటి వైకుంఠం మీదకి దాడికి బయలుదేరి వచ్చాడట. అతన్ని చూసినటువంటి ఆయన ఏమనుకున్నాడట? శ్రీ మహావిష్ణువు కాలగ్నత మాయాగుణశీలత నిట్లని తలచే చిత్తములోనన్ అంటాడు. అంటే కాలాన్ని బట్టి ఈ మాయని జయించగలగాలి మనం. కాబట్టి ప్రస్తుతము
ఆ హిరణ్యకశిపుని యొక్క కంట పడకూడదు నేను అని అనుకున్నాడట. అనుకొని ఏం చేయాలో అర్థం కాలేదట. వీడు లోకాలన్నీ తిరిగేశాడు ముందు. ఏ లోకములో శ్రీ మహావిష్ణువు ఉన్నాడో చూద్దామని. చివరికి ఎక్కడ ఉండడు, ఆయన వైకుంఠంలో ఉంటాడనేటటువంటి విషయం తెలుసుకున్నాడట. ఆ వైకుంఠం మీదకి దండెత్తాడట. ఆ ఎత్తినటువంటి సమయమున శ్రీ మహావిష్ణువు ఏం చేశాడట, ఇది హిరణ్యకశిపుని సంహరించడానికి సరైనటువంటి సమయం కాదు, ఎలాగైనా సరే వీడి బారి నుంచి బయటపడాలి అనుకున్నాడట. అనుకొని ఏం చేశాడట, ఆ హిరణ్యకశిపుని యొక్క హృదయంలోనికి వెళ్ళిపోయి దాక్కున్నాడట. చివరికి రాక్షసుల యొక్క హృదయంలో దాక్కోవలసినటువంటి పరిస్థితి కాల జ్ఞానము వలన శ్రీ మహావిష్ణువుకి తటస్థించింది. చూసారా, వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట. తప్పదు, మరేం చేస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత ఆయన్ని తప్పించేటటువంటి బాధ్యత వసుదేవుడి మీద పడింది. ఆ వసుదేవుడిని పట్టుకొని వెళ్తున్నాడట. ఎదురుగా గాడిద లేచి నుంచొని అరవడం మొదలెట్టిందట. అమ్మ నువ్వు అరవబాకమ్మా అని చెప్పిస్తే గాడిద కాళ్ళు పట్టుకున్నాడట. అలాగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా ఏం చేయాలో అర్థం కాలేదట. వాడేమో యముడిలాగా పెద్ద శూలాన్ని పట్టుకొని వైకుంఠం మీదకి వస్తున్నాడు. వీడి బారి నుంచి మనం బయటపడాలంటే వీడి నుంచి తప్పించుకోవాలి. కానీ వాడితో యుద్ధం చేశానా, ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు, వాడు సంహరింపబడ్డాడు. కాబట్టి ఏం చేశాడట శ్రీ మహావిష్ణువు, వెంటనే తాను ఒక సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ హిరణ్యకశిపుని యొక్క మనసులోకి, హృదయంలోకి వెళ్ళిపోయి దాక్కుండిపోయాడట. ఈ విషయాన్ని భాగవతంలో పోతన గారు అద్భుతంగా వర్ణించడం అనేటటువంటిది చేశారు. ఎక్కడ, వామనావతార ఘట్టంలో చెప్పాడు. మీ మూడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు చేసి లోకంబున్న ప్రతివీరులను గానక సంచరింప విష్ణుండు వరాహ రూపమ్మన అతని సమయించే అని అంటాడు. ఆ మూడవ తాత అయినటువంటి హిరణ్యాక్షుడున్నాడే, వాడు లోకమ్ములో శత్రువులు అనేటటువంటి వాళ్ళని లేకుండా చేసుకొని లోకాలన్నింటినీ కూడాను, భూలోకాన్ని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి ముంచేశాడయ్యా. అటువంటి వాడిని రక్షించడం కోసమని శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు. ఆ వరాహ రూపాన్ని ధరించి భూమిని రక్షించడం అనేటటువంటిది చేశాడు. అవునా? అలా శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడు ఒక్కసారిగా కోపం వచ్చిందట ఆయనకి. తన యొక్క జయంబును బలంబును పరిహసించి గ్రద్దన నొద్దవిడి ఆ ధనుజ మందిరుని మందిరమనకుంజనియే, ఆ రాక్షస సంహారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మందిరమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుకున్నాడట, బాబోయ్ వీడు సామాన్యుడుగా రావడం లేదు, ఏకంగా యముని లాగా ఉన్నాడు. అతని యొక్క చేతిలో ఉండేటటువంటి ఆ శూలము యమపాశములాగా కనిపిస్తోంది. ఇది ఆ హిరణ్యకశిపుని సంహరించడానికి తగినటువంటి సమయం కాదు. కాబట్టి ఏం చేయాలనేది అర్థం కాక ఆయన ఆ హిరణ్యకశిపుని యొక్క హృదయంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడట. అదే చెప్తున్నాడు, ఎదురైపోరజయం పరాదితని గాకింకేదీనియంతో వన్ రోవన్ భీప్రదుడై ప్రాణుల ద్రోలు మృత్యువక్రియం వై వచ్చు, భీప్రదుడై ప్రాణుల ద్రోలు మృత్యుకియం వై వచ్చు నంచున్ క్రియావిధుడు అభ్యాక్షుడు సూక్ష్మరూపమునావేశించి నిశ్వాసరంధ్రం దిశన్ దైత్యు హృదయాంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై ఎదురై పోరజయం పరాదితనిగా కిందేనియం పోవన్ భీప్రదుడై ప్రాణుల ద్రోలు ముచ్చువ క్రియం వైవచ్చు నంచున్ క్రియావిధుడబ్జాక్షుడు సూక్ష్మరూపమునావేశించి నిశ్వాస రంధ్రం దిశన్
దైత్యు హృదయాంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై భయపడిపోయాడట శ్రీ మహావిష్ణువు కూడా. భయపడిపోయి ఏం చేశారట, వీడిని ఇప్పుడు ఎదిరించి పోరాడే సమయం కాదు ఇది, వీడికి ఇంకా కాలము దగ్గర పడలేదు, మృత్యువు దగ్గర పడినటువంటి వాడు ఎవరి మాట వినడట. మంచి చెబితే అది చెడుగా భావిస్తాడట. అలాగే ఈ హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు కూడా, హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడు కూడా ఇప్పుడు ఎవరు చెప్పిన మాటలు వినేటటువంటి స్థితిలో లేడు, మృత్యువు క్రియలాగా వస్తున్నాడు. ఇతనిని ఇప్పుడు ఎదిరించి పోరాడడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. భయము గొలిపేటటువంటి విధంగా అతని యొక్క గర్జనలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రాణుల యొక్క మృత్యువులను అపహరించేటటువంటి యమునిలాగా వస్తున్నాడు వీడు. కాబట్టి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన చేశారట క్రియావిధుడు అబ్జాక్షుండు. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడయ్యా అంటే సూక్ష్మరూపమున ఆవేశించను. చిన్న రూపాన్ని ధరించి ఆవేశించాను. ఎలా వెళ్ళాడంట, ఎక్కడికి వెళ్ళాడంట, దైత్యు హృదయాంతరాళమున, ఆ రాక్షసుని యొక్క హృదయంలోకి వెళ్ళిపోయాడట. ఎలా వెళ్ళాడట, నిశ్వాస రంధ్రం దిశన్. ఆ రాక్షసుడు శ్వాస తీసుకుంటున్నటువంటి ముక్కు ద్వారా, ఆ శ్వాస ద్వారా సూక్ష్మ రూపములో లోపలికి వెళ్ళిపోయి ఆ రాక్షసుని యొక్క హృదయంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడట. అలా దాక్కున్నటువంటి ఆయనని గురించి హిరణ్యకశిపుడు లోకాలన్నీ దారించాడట. పాతాళ లోకానికి వెళ్ళాడట, లేడట. అలాగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల లోకాలన్నింటినీ కూడా గాలించాడట. 14 లోకాలను దాటించాడట, ఎక్కడా దొరకలేదట. ఏమైపోయాడు అనుకున్నాడట పిచ్చివాడు. నేను వస్తున్నాననే భయంతోనే పారిపోయి ఉంటాడు వాడు, ఇంకెక్కడుంటాడు, నేను వస్తున్నాననేటువంటి భయంతోనే చచ్చిపోయి ఉంటాడు వాడు అని మనసులో అనుకున్నాడట హిరణ్యకశిపుడు. కాబట్టి ఇక నాకు తిరుగులేదన్నట్లుగా లోకాలన్నింటి మీద తన యొక్క ప్రభావాన్ని చూపించడం అనేటటువంటిది చేశాడట హిరణ్యకశిపుడు. అలా హిరణ్యకశిపుడు ఉన్నటువంటి సమయమున ఆయనకి ఒక ఆలోచన కలిగిందట. వివాహం చేసుకున్నాడు, భార్య గర్భవతి అయిపోయినది. అటువంటి సమయంలో నేను తపస్సు చేయాలి అనుకున్నాడట. దేని గురించి తపస్సు చేయాలనుకున్నాడట, మరణము లేకుండా ఉండేటట్లుగా తపస్సు చేయాలనుకున్నాడట. అలా తపస్సు చేయాలనుకున్నటువంటి ఆ హిరణ్యకశిపుడు మందర పర్వతం మీదకి వెళ్ళిపోయి చక్కగా ఒంటికాల మీద నిలబడి ఘోరమైనటువంటి తపస్సు చేశాడటండి. ఆ ఘోరమైనటువంటి తపస్సు ఎంతటిదయ్యా అంటే, ఆయన తపస్సు చేస్తున్నటువంటి సమయములో చుట్టుపక్కలన్నీ కూడాను పుట్టలు లేచిపోయానట, చెట్లు మొలిసినాయట, మొక్కలు మొలిసినాయట. శరీరములో ఉండేటటువంటి అన్ని ధాతువులను కూడా క్రిమికీటకాదులు హరించేసినాయట. చివరికి ఎముకల గూడే ఉన్నదట. ఆ ఎముకల గూడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ ధ్యానము, తపస్సు అనేటటువంటి దాన్ని వదలలేదట. అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఆ హిరణ్యకశిపుని చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారట. మునులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, పక్షులు అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఏమిటి, ఇంతటి ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడిని ఇంతవరకు మనము భూమి మీదే చూడలేదు అనుకున్నారట. బ్రహ్మదేవుడు కూడా అదే అనుకున్నాడట. నాయనా, నీ అంత గొప్పగా తపస్సు చేసినటువంటి వాడు ఈ లోకాల్లో 14 లోకాలలో ఎవరూ లేరు. ఇంత నిష్ఠ కలిగినటువంటి తపస్సు చేసినటువంటి నీ యొక్క తపస్సుగా నేను మెచ్చుకున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడట. అప్పుడు హిరణ్యకశిపుడు భూమి మీద కానీ, ఆకాశములో కానీ, నీటిలో కానీ, నిప్పుతో కానీ, యక్ష కిన్నెర కింపురుషాది జాతులతో కానీ
దేవతలతో కానీ, రాక్షసులతో కానీ, క్రిమి కీటకాదులతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ మరణము లేనటువంటి వరం ఇవ్వని చెప్పేసి కోరుకున్నాడట. ఇది అడగదగినటువంటి కోరిక కాదు అని అనుకున్నాట బ్రహ్మదేవుడు. కానీ అతను చేసినటువంటి ఆ తపస్సుకి వరం ఇవ్వాలనుకున్నాడట. సరే, అలాగే నీకు వరం ఇచ్చాను పో అన్నాడట. అలా వరగర్వముతో హిరణ్యకశిపుడు లోకాలన్నింటినీ కూడాను శాసించాడటండి. అలా లోకాలన్నింటినీ కూడా శాసిస్తున్నటువంటి సమయంలో ఇంద్రుడికి భయం వేసిందట. ఎవరు తపస్సు చేసినా ముందు భయం వేసేది ఇంద్రుడికే. ఎందుకంటే తన ఇంద్ర పదవిని ఎవడు కొట్టేస్తాడో అనేది భయం. అలా ఇంద్రుడికి భయం వేసి, ఏమిటి రాక్షసుడేమిటి, వీడే ఎంత క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు, వీడికి మళ్ళీ ఇంకో సంతానమా, ఈయన భార్య గర్భవతి అని చెప్పి అంటున్నారు, ఆ గర్భములో ఉన్నటువంటి శిశువును సంహరించాలి అనుకున్నాడట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు బ్రతికున్నంత వరకు ఆయన జోలికి వెళ్ళలా, హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళనంత వరకు కూడా ఆయన జోలికి వెళ్ళేటటువంటి ధైర్యం చేయలే ఇంద్రుడు. ఆయన ఎప్పుడైతే తపస్సులోకి వెళ్ళిపోయాడో వెంటనే వచ్చేసి హిరణ్యకశిపుని భార్యని చెరపట్టి తీసుకెళ్ళిపోయాడట. తీసుకెళ్ళిపోయి ఆమె గర్భములో ఉన్నటువంటి ఆ శిశువుని సంహరించాలి అనుకున్నాడట. ఎందుకంటే హిరణ్యకశిపుడు మూర్ఖుడు, అతడు దేవతా విరోధి, లోకములన్నింటినీ కూడా అతడు విపరీతమైనటువంటి కష్టాలకు గురి చేసినటువంటి వాడు. వాడే ఇలాంటి వాడైతే వాడి కుమారుడు ఇంకెంత గొప్ప క్రూరమైనటువంటి స్వభావము కలిగి ఉంటాడో అని ఆలోచన చేశాడట ఇంద్రుడు. అలా తీసుకొని వెళ్తున్నటువంటి సమయమన నారదులు వారు ఎదురయ్యారట. ఏమిటయ్యా నువ్వు చేస్తున్నటువంటి పని, స్త్రీని చెరపట్టడమా, ఇది ధర్మం కాదు, వాడు ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, అందుకోసం ఈమెను చెరపట్టి ఈమెను సంహరించడం ఏంటి, ఇది ధర్మం కాదు, అందుట్లో ఆమె గర్భవతి, ఆమెను సంహరించకూడదు అని చెప్పి. కాదయ్యా, నేను ఆమెను సంహరించడం లేదు, ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపేద్దాం అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే హిరణ్యకశిపుడే లోకాలకి ఇన్ని కష్టాలను కలగచేశాడు, మరి ఈమె గర్భంలో ఉన్నటువంటి అతని కుమారుడు ఇంకెన్ని కష్టాలను కలగజేస్తాడో లోకాలకి, అందుకని అతన్ని సంహరించడానికి నేను వెళ్తున్నాను అని అన్నాడట. తప్పయ్యా, అలా చేయకు, ఆమె గర్భములో ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాదు, రాక్షస స్వభావము కలిగినటువంటి వాడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు, ఆయన యొక్క భక్తుడయ్యా, ఆయన హరిభక్తుడయ్యా ఆయన, కాబట్టి అతన్ని సంహరించవద్దు అని చెప్పేసి వారించి ఇంద్రునికి నచ్చచెప్పి ఆయన అక్కడి నుంచి పంపించేసేసి హిరణ్యకశిపుని యొక్క భార్యని తన దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా ఆమెని సోదరభావముతో భక్తి శ్రద్ధలతో పూజించి ప్రహ్లాద జననం వరకు కాపాడాడట నారదుల వారు. అలా నారదుడు కాపాడినటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి చరిత్ర. ఆ చరిత్రలో శ్రీ మహావిష్ణువు యొక్క విశిష్టత, అలాగే హిరణ్యకశిపుని యొక్క విశిష్టత, ఆ హిరణ్యకశిపుని యొక్క రాక్షస స్వభావము, అలాగే ప్రహ్లాదుని యొక్క భక్తితత్వం అనేటటువంటిది, భక్తితత్వానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనము ప్రహ్లాదుని యొక్క కథ అండి. ప్రహ్లాదుడు మహాభక్తుడు, ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు అన్నమాట ప్రహ్లాదుడు. నరనరాన శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదునికి తండ్రి హిరణ్యకశిపుడు అన్నమాట. కాబట్టి ఈ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యొక్క తత్వాన్ని గ్రహించలేకపోతాడు. అతనిలో ఉండేటటువంటి భక్తి తత్వానికి చిరాకు పడతాడు. అప్పటికే లోకాలన్నింటినీ జయించినటువంటి హిరణ్యకశిపుడు ఈ రోజు నుంచి ఎవడు కూడాను ఓం నారాయణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించకూడదు.
ఏ లోకంలో కూడా దేవతలు కానీ ఎవరైనప్పటికీ కూడాను ఓం హిరణ్యకశిపాయ నమః అనే స్మరించండి అని చాటింపు వేశాడట లోకాలన్నింటికి కూడాను. అలా లోకాలన్నింటికి కూడాను తన యొక్క గొప్పతనాన్ని గురించి చాటింపు వేసినటువంటి హిరణ్యకశిపుడు చివరికి తన ఇంట్లోనే తన కుమారుని యొక్క రూపంలోనే శత్రుత్వం అనేటటువంటిది సహించలేకపోయాడు. అతడు ప్రహ్లాదుని ఏ విధంగా శిక్షించడానికి ప్రయత్నం చేశాడు, ప్రహ్లాదుడు ఏ విధంగా తండ్రికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు, ప్రహ్లాదుని యొక్క భక్తితత్వం ఎంత గొప్పది, ప్రహ్లాదుని యొక్క భక్తితత్వాన్ని ఏ ఏ దేవతలు ఏ విధంగా మెచ్చుకోవడం అనేటటువంటిది చేశారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. నా ఈ భాగవత మకరందాలు అనేటటువంటి పద్యాలను అలాగే దానితో పాటుగా కథా క్రమాన్ని కూడాను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి.